హన్మకొండలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బుద్ధి చెప్పద్దా? కాకతీయ తోరణం ఉండాలా వద్దా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పటములో కాకతీయ తోరణం ఉండాలా వద్దా? మా రేవంత్ రెడ్డి తీస్తా అంటున్నాడు. తీస్తా అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీ ఓటుతో బుద్ధి చెప్పండి. రేపు రాకేష్ రెడ్డి కౌన్సిల్లో పేగులు దిగదాకా దానికోసం వరంగల్ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తాడు. ఈ రకంగా ఆసుపత్రి కట్టే ఆసుపత్రి ఆపుతారు, కాకతీయ చిహ్నం తీసేస్తా అంటారు, గోదావరి నీళ్లు ఆంధ్రాకి తీసుకుపోతా అంటారు, గోదావరి నీళ్లు కర్ణాటకకు తమిళనాడుకు తీసుకుపోతా అంటారు. దీని మీద ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నమ్మిండ్రు, ఒక్కసారి మార్పు మార్పు అన్నారు. ఏం మార్పు వచ్చిందే? కాంగ్రెస్ వాళ్ళు మార్పు కోసం ఓటేయమన్నారు, వచ్చింది మార్పు. రైతులకు 24 గంటల కరెంటు పోయి 14 గంటలు వచ్చింది. ఇవాళ పొద్దుగాల భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామానికి పోయినా రైతులు చెప్తున్నారు, పోయినసారి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 రోజులలో వడ్లు కొన్నారు సార్, 20 రోజులైనా వడ్లు అమ్ముడు పోతలేవు, తడిసిపోతున్నాయి అంటున్నారు. మార్పు వచ్చింది. మంచినీళ్లు ఇదివరకు రోజు వచ్చేది, ఇవాళ దినం తప్పించి దినం మంచినీళ్ళు వస్తున్నాయి. మార్పు అయితే వచ్చింది, మార్పు వచ్చింది. సర్కార్ దవాఖానలో పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయిపోయింది. మార్పు వచ్చింది. ఎంజీఎంలో 5 గంటల కరెంట్ అయితే పోయింది. నిన్న భువనగిరిలో కరెంటు పోయింది. మార్పు వచ్చింది. ఏం మార్పు తెచ్చింది? మార్పు అంటే ప్రజలకు మెరుగైన జీవితం కావాలి, మంచి పనులు చేయాలి. కానీ ఉన్నయి ఊడగొట్టుడే మార్పా? ఉన్నయి తీసేసుడే మార్పా? ఇవాళ దయచేసి మీరు అందరు కూడా ఆలోచించండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎన్నో మాటలు చెప్పి ప్రజల్ని ఇవాళ మోసం చేస్తూ వచ్చింది. ఈ టైంలో మనకు కావాల్సింది ప్రశ్నించే గొంతు కావాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినంత మాత్రాన ఆ ప్రభుత్వం ఏం పడిపోదు. కానీ గెలిస్తే ఏమంటాడు? నేను 4000 నిరుద్యోగ భృతి ఎగ్గొట్టినా నాకే ఓటేసిండ్రు, మహాలక్ష్మి ఇస్తాను 2500 ఇవ్వకున్నా నాకే ఓటేసిండ్రు, నేను దొడ్డుబాట్లు కొనని రైతుల్ని మోసం చేసినా నాకే ఓటేసిండ్రు, నేను 2 లక్షల రుణమాఫీ చేయకపోయినా నాకే ఓటేసిండ్రు అంటాడు. మరి ఆయన కాంగ్రెస్ అబద్ధాలను, కాంగ్రెస్ మోసాలను మనం ఆమోదించినట్టు అవుతుంది కదా. కాంగ్రెస్ అబద్ధాలను ఆమోదిద్దామా? మనం లేదు అంటే ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ కు తమ తప్పులు తెలుసుకోవాలన్నా, కానీ నిప్పు కలగాలన్నా రేపు అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన, రైతుల పక్షాన, గ్రాడ్యుయేట్ల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ఉపాధ్యాయ ఉద్యోగుల పక్షాన పోరాడడం కోసం మీరు రాకేష్ రెడ్డిని గెలిపించండి. మేమందరం కూడా మీ పక్షాన గట్టిగా కృషి చేస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. దయచేసి కార్యకర్తలు, నాయకులు మీరు మాత్రం మీ ఊర్లో ఎంతమంది ఉంటే అంతమందికి రేపటి నుంచి ఒక్కొక్కరిని మళ్ళమల్ల కలవాలి. నిన్న కలిసింది కదా అని ఎలుకోవద్దు, రేపు కలవాలి, ఎల్లుండి కలవాలి, ఆవులెల్లుండి కలవాలి. 27వ తారీఖు నాడు ఓటు డబ్బల పడేదాకా ఎవరి ఊరికి వాళ్ళే బాధ్యులు, ఎవరికి వాళ్ళు క్రమశిక్షణతో, ప్రతిజ్ఞతో మీరందరినీ కూడా కలిసి ఓటు వేయించడం కోసం కృషి చేయండి. ఇవాళ రెడీగా ఉన్నారు పబ్లిక్. మార్పు స్టార్ట్ అయింది. మార్పు మేధావులతో స్టార్ట్ కావాలి, మార్పు ఉద్యోగ ఉపాధ్యాయులతో స్టార్ట్ కావాలి, మార్పు మా గ్రాడ్యుయేట్లతోనే స్టార్ట్ కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఆ మార్పు మీ చేతిలోనే ఉంది. ఇవాళ ప్రజలకు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించడంతో మార్పు స్టార్ట్ కావాలి. మాయ మాటల బీజేపీని మనం బుద్ధి చెప్పడంలో మార్పు స్టార్ట్ కావాలి. దయచేసి అందరు కూడా కష్టపడండి. ఇది మన సీటు. ఇప్పటిదాకా ఎప్పుడు మనం ఓడలే, ఎప్పుడైనా బీఆర్ఎస్ఏ గెలిచింది, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఒక్క 4 రోజులు కష్టపడి వర్ధన్నపేట నుంచి ఒక ఎమ్మెల్సీని అందించడం కోసం మీరందరూ గట్టిగా కృషి చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ.